అంటే అంతకుముందు నేపథ్యం 30 రోజులు, ఇది 4 రోజులు. ఇంత పెద్ద కాలం చేసుకునే పండగని పెద్ద పండగ అంటారా? అంతే కాదండి. ఇది పెద్ద ఎత్తున చేసుకుంటారు. ఎందుకంటే పంటలు ఇంటికి వస్తాయి. మనది వ్యవసాయక దేశం అనే సంగతి ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం. ఈ కాలంలో రైతు ఎంత ఉదారంగా ఉంటాడో చెప్పలేం. ఇప్పుడంటే రకరకాలైనటువంటి కారణాలుగా ఎప్పుడు పడితే అప్పుడు కొత్త బట్టలు కొనుక్కోవడం లాంటివి ఉన్నాయి. కానీ పూర్వకాలంలో సంక్రాంతికి మాత్రమే, ఎందుకంటే ధాన్యం వచ్చి ఉంటుంది, చేతిలో డబ్బులు బాగా ఆడుతున్నాయి, కొత్త బట్టలు కొనుక్కోవడం, ఇంకా కావాలంటే ఇంకొక జత కూడా సంవత్సరానికి సరిపడా అప్పుడే. అందువల్ల చాలా సమృద్ధిగా ధాన్య సంపద ఉంటుంది గనక ఈ సమయంలో చాలా ఉదారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. తప్పనిసరిగా ఆడపిల్లలు పుట్టిళ్ళకి పెడతారు. అందులోనూ కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయి గనక ఉన్నట్టయితే కొత్తల్లుడు కొత్త అమ్మాయి తప్పనిసరిగా రావాలి. ఏ కారణంగానా వాళ్ళు రాకపోతే రకరకాల ఊహాగానాలు వస్తాయి. అదొక పెద్ద తప్పిదంగా భావిస్తూ ఉంటారు పల్లెల్లో. కనుక ఈ పెద్ద ఎత్తున చేసుకునే పండగ, పెద్ద కాలం చేసుకోవడమే కాదు పెద్ద ఎత్తున. అంటే సంక్రాంతికే ఎవరైనా నగలు కొనుక్కున్నా, బట్టలు కొనుక్కున్నా, ఏదైనా పంటలు చేతిలో రాగానే చేస్తారు. కనుక పెద్ద ఎత్తున చేసుకునే పండగ. అంతేకాదండి, ఇది పెద్దల పండుగ, పెద్దలకి సంబంధించి చేసేటటువంటి పండుగ. పెద్దలు అంటే మన వంశంలో శరీరం వదిలిపెట్టినటువంటి వాళ్ళు మాత్రమే కాదండి, పితృదేవతలు అని చెప్పబడేటటువంటి వారు. అంటే మన వాళ్ళు ఎవరైనా ఏ లోకంలో ఉన్నారో మనకేం తెలుసండి, చేసిన పనులను బట్టి. మనకి తెలిసిందల్లా వాళ్ళు ఎలా కనపడ్డారో దాన్ని బట్టి ఊహ చేస్తాం, కానీ వాడు అసలు స్వభావం మీద ఎవరికి తెలుస్తుంది? అట్లాంటిది వాళ్ళ స్వభావాలను అనుసరించి భిన్నమైనటువంటి ప్రాంతాలలో వారు జన్మించి ఉంటే, లేక ఆయా లోకాల్లోనే ఉండి ఉంటే, వాళ్ళకి మనం ఇచ్చే ఆహారాన్ని తీసుకెళ్ళి ఇచ్చేటటువంటి వారు, ఈ వంశం బాగా కొనసాగాలి అని చెప్పి వంశాభివృద్ధిని కోరుకునేవారు, సత్సంతానాన్ని ప్రసాదించగలిగినటువంటి వారు ఈ పితృదేవతలు. ఈ పితృదేవతలకు సంబంధించినటువంటి పండగ గనక దీన్ని పెద్దల పండగ అంటారు. పెద్దల పండగ గనక ఇది పెద్ద పండగ.